వాక్యాలకు వెళదాము. మొట్టమొదటిగా దేవుడు కలుగునుగా కంటే సమస్త సృష్టిని కలుగజేశాడు నోటి మాట ద్వారా. ఆయన నోటి మాట ద్వారా సమస్తమును కలుగజేసి, ఆయనకి ఏటో మనం అంటే అంత ఇష్టం. మన దగ్గరికి వచ్చినప్పటికీ కాదు నేనే మట్టిని తీసుకొని చక్కగా ముద్ద చేసి చక్కని స్వరూపం వచ్చినట్లు నా పోలికతో నేను చేసుకుంటాను అని మనల్ని బహుగా ప్రేమించి ఆయన స్వరూపం వచ్చినట్లుగా, అంటే రూపురేఖలే కాదండి, స్వరూపం అనగా ఆయన గుణలక్షణాలు వచ్చినట్లుగా, ఆయన యొక్క స్వరూపం వచ్చినట్టుగా ఆయన తన చేతులతో మనల్ని చేసుకుని ఉన్నాడు దేని బిడ్డారా. అయితే ఆకాశ పక్షుల్ని దేవుడు దీవించాడు, మరి ఏంటంటే జంతువులను దీవించాడు, సముద్రంలో నుండి జల రాశులను కూడా దేవుడు దీవించాడు, వారిని దీవించాడు. కానీ మనుషులమైన మనలము కూడా ఆనాడు ఆదామును అవ్వను మరి సృష్టించిన తర్వాత ఒక మంచి మాట దేని బిడ్డరా, మాట అంటే నాకు చాలా ఇష్టము. దేవాది దేవుని నోట నుంచి వచ్చిన మాట దేని బిడ్డరా, ఒక దీవించి ఆశీర్వదించి ఒక మాట చెప్తారు దేని బిడ్డరా. అదే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లు అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలండి, చాలు. ఇక్కడ చూడండి, దేవాది దేవుడు చెబుతున్న మాటలు ఒక్కొక్కటి చూసినట్లయితే, మీరు వారిని దీవించి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి. దేవునికి స్తోత్రం దేని బిడ్డారా, హల్లెలూయా. ఈ దీవెనలో మొట్టమొదటి దేవుని ఏంటంటే మీరు ఫలించండి. మీరేమవ్వాలి? మనం అందరూ ఎలా ఉండాలి? ఫలభరితముగా ఉండాలట దేని బిడ్డారా. దేవుని దృష్టికి మనం ఫలభరితముగా ఉండాలని దేవుడు ఆమె యొక్క ఆశీర్వాదం అన్నమాట, ఆశీర్వాదం. ఆయన ఆశీర్వదించి ఇట్లు దీవించాడు అన్నమాట దేని బిడ్డరా. మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. ఫలిస్తే కదా అభివృద్ధి చెందేది. పూత పూస్తే కాయ వస్తుంది, పిందె వస్తుంది, పిందె కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది కదా. మనము ఫలించినప్పుడు విస్తరించాలి. మన ఫలించిన ఫలాన్ని విస్తరింపచేయాలట, వృద్ధి చేసుకోవాలట, వృద్ధి చేసుకొని విస్తరించాలట దేని బిడ్డలారా. హల్లెలూయా. అసలు మనం ఫలించాలంటే ఏం చేయాలి? అప్పుడు ఆదాముకి అవ్వని ఆశీర్వదించినప్పుడు పాపం లేదండి. పాపం ఉందా? పాపం లేదు. కానీ వారు అవిధేయత చెందిన వారై దేవుని మాటను విధేయత చూపించకుండా ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం వచ్చింది కదండి. అప్పుడు పాపం లేనప్పుడు దేవుడు అదే మాటలు చెప్పారు. తరువాత నరుల యొక్క ఆ చెడుతనమును చూచి దేవుడు చాలా మనసులో వేదన పడి, ఈ భూమిపైన ఉన్న సృష్టిని అంతటి కూడా నాశనం చేసేస్తాను, మళ్ళీ నూతన సృష్టిని చేస్తానని దేవుడు ఏం చేశాడంటే, ఈ లోకములో ఈ భూమిపైన నీతిపరుడు ఎవరైనా ఉన్నారా అని వెతికి చూస్తే ఒక్కడి కనిపించాడండి. ఆ ఒక్కడు ఎవరండి? నోవాహు కనిపించాడు. నోవాహుని అన్నాడు, నోవాహు ఒక వాడని తయారు చెయ్యి, నీ కుటుంబం అంతా ఆ వాడలోనికి వెళ్ళండి, కొన్ని జంతువులు కూడా తీసుకుని వెళ్ళండి అన్నప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటని విశ్వసించి దీని బిడ్డలారా ఆ వాడను తయారు చేయడం జరుగుతుంది. ఆ వాడలోనికి ఎంతమంది వెళ్తారండి? కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్తారు, 8 మందిని. నోవాహు భార్య, 3 కుమారులు, కోడళ్ళు, వీరు మాత్రమే రక్షింపబడ్డారు దేని బిడ్డలారా.
40 రాత్రులు 40 పగళ్ళునట ప్రచండమైనటువంటి వర్షం పడింది, సమస్తమును కూడా మునిగిపోయింది. ఈ 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. ఆ 8 మందిని కూడా దేవుడు ఏమని, అప్పటికి పాపం వచ్చేసింది, పాపం ఏలుబడి చేస్తుంది. అందువరకే దేవుడు సమస్తమును నాశనం చేసి ఈ యొక్క ఆ 8 మందిని మాత్రమే, అది ఎవరి ద్వారా అంటే నోవాహు ద్వారా కుటుంబం రక్షింపబడింది. దేని బిడ్డరా చెప్పాలంటే ఇది కుటుంబ యజమానుడిగా చెప్పొచ్చు. కుటుంబ యజమానుడిగా నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి తన కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడని చెప్పొచ్చు. దేని బిడ్డరా ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం చూడండి. నోవాహు కుటుంబాన్ని కూడా మరి 9వ అధ్యాయము, ఆదికాండం 9వ అధ్యాయము, నోవాహును దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తున్నాడో, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఆదాముకి అవ్వకి కూడా ఆశీర్వాదాలు ఇచ్చారు. అదే ఆశీర్వాదము దేని మీద నోవాహుకు కూడా వాళ్ళ కుమారులతో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమి నింపండి. దీని మీద ఇటువంటి ఆశీర్వాదమే మళ్ళీ మళ్ళీ కూడా అది కూడా చూద్దాం. 9వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించడని వారితో చెప్పిన దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా హల్లెలూయా. అక్కడ ఆదాముతో చెప్పింది ఫలించండి అని చెప్పాడు. ఇక్కడ నోవాహు కుమారులతో కూడా ఫలించండి అని చెప్పారు. అలాగే రెండవసారి కూడా ఫలించండి అని చెప్తున్నారు. దేని బిడ్డలారా మనం ఎలా ఉండాలి? ఫలభరితముగా ఉండాలి, మనము ఫలించు వారముగా ఉండాలి. దేని బిడ్డలారా ఫలించేటటువంటి వారిగా ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునితో మన సంబంధము కలిగి ఉండాలి. ఒకసారి నేను మీకు చెప్పాను కదా, ఆ కొమ్మని విరిచాక, ఆ కొమ్మని విరిచిన తర్వాత ఆ కొమ్మలో జీవము ఉండదు. ఎందుకు? ఆ చెట్టు నుంచి విరవబడింది కాబట్టి ఉండదు. కాసేపే ఉంటుంది, ఒకరోజు ఉంటుందేమో, తర్వాత అదేమవుతుంది? ఎండిపోతుంది. అదే కొమ్మ జీవంతో ఉండేటప్పుడే మళ్ళీ దానికి అంటుకడితే ఏమవుతుంది? బ్రతుకుతుంది. హల్లెలూయా. అలాగే దేవునితో కనెక్షన్ మనకు పోయింది. దేవునితో మళ్ళీ మనము అంటుకట్టబడాలంటే మనం ఏం చేయాలంటే, నేను 5 పాయింట్లు రాసుకున్నాను, కానీ ఈరోజు ఒక పాయింట్ మీదే మాట్లాడడానికి అవుతుంది, టైం సరిపోదు కాబట్టి. దేని బిడ్డలారా కాబట్టి ఒక పాయింట్ కోరితే మాట్లాడదాం. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 13వ వచనం చదువుదామా? యెహోవా మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుదురు. యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఎవరండి? ఇంకా ముందు చూసినట్టే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారట వర్ధిల్లుతారట. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అంటే వర్ధిల్లండి, విస్తరించండి అని కదా. మనం వర్ధిల్లాలంటే, మనం ఫలించాలంటే ఆయన మందిరములో నాటబడాలి. ఎక్కడ నాటబడాలండి? సంత వీధుల్లో కాదు నాటబడేది, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకునే ప్రాంతాలలో కూడా మనం నాటబడేది. ఆయన ఆలయములో, ఆయన మందిరములో మనం నాటబడాలట. తొలకరి వచ్చేసింది కదండి. రైతు ఏం చేస్తాడు? విత్తనము చల్లుతాడు, అది నారుగా వస్తుంది. ఆ విత్తనం చల్లినప్పుడు ఏమవుతుందంటే అన్నీ ఒక దగ్గరే పడతాయి కాబట్టి ఆ మొక్కకు బలం రాదు. అందువల్ల ఏం చేస్తాడు? ఆ మొక్కను తీసి, నారుని తీసి ఎక్కడేస్తాడు? బాగా దున్ని
చదును చేసి పదును పట్టి దమ్ము పట్టి దాన్ని తీసుకొచ్చి ఎక్కడ నాటుతాడు? పొలములో నాటుతాడు. దేని బిళ్ళారా? సారవంతమైన పొలములో నాటుతాడు. అప్పుడది ఫలిస్తుంది. మనం ఫలించాలంటే దేవుని మందిరములో నాటబడిన వారమై ఉండి దేని బిళ్ళారా మనము ఉండాలట. అప్పుడు మనమాట ఫలిస్తాము, వర్ధిల్లుతాము. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నీతిమంతులమై భూము వేయుదము స్తుతి స్తోత్రములోనే. జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే. జయము మనకు జయమే. వర్ధిల్లెదము దేవుని మందిరమందు నాటబడిన వారమై. అవును దేని బిడ్డరా, దేవుని మందిరంలో నాటబడిన మనము వర్ధిల్లుతాం. ఎందుకు అలా? యేసుకేలు గ్రంథం చూడండి, 47వ అధ్యాయము 12వ వచనము. నదీ తీరమున సకల జాతి వృక్షములు పెరుగును, రాలవు. హల్లెలూయా. ఈ నది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందండి? పరిశుద్ధ స్థలములో నుంచి ఆ నీరు పారుతా ఉన్నది. దేని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని మందిరం అనేది పరిశుద్ధమైన స్థలమా కాదా? మనం ఎక్కడ నాటబడ్డామంటే పరిశుద్ధమైన స్థలములో నాటబడ్డాము. ఈ నీరు ఈ మందిరములో నుంచి బయటికి వెళతా ఉందట. దేని బిడ్డలారా, హల్లెలూయా. నీవు ముందు ఆ నీటి చేత తడపబడిన తర్వాతే ఆ నీరు బయటికి వెళతా ఉంది. ఈ నీటిని నీవు అనుభవించాలి, నీటిని సేకరించాలి. దేని బిడ్డలారా, అప్పుడట నువ్వు ఎలాగట నెల నెల కాయలు కాస్తావట. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును. దేవుని బిడ్డ, నువ్వు ఫలించే ఫలభరితముగా ఉన్నప్పుడు నిన్ను నుంచి అనేక మంది ఆశీర్వదింపబడతారు. నీవు అనేక మందికి ఔషధముగా ఉంటావు. నువ్వు అనేక మందికి వైద్యురాలుగా ఉంటావు. దేని బిడ్డారా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ నాటబడ్డావు? దేవుని మందిరములో నాటబడ్డావు. ఈ మందిరములో ఏ నీరు వస్తుందండి? పరిశుద్ధ స్థలము నుంచి నది పారుతా ఉన్నదట. నీ నుంచి జీవజల నది పారుతా ఉన్నది. దేని బిడ్డలారా, హల్లెలూయా. మనం ఫలించాలి. దినదినము నెల నెల మనం ఫలిస్తాం. దేని బిడ్డలారా, నెల నెల మంచి ఆదాయంతో ఫలిస్తాం. నెల నెల వచ్చే జీతం అండి, జీతాలు వస్తాయి మనకి. మంచి పండ్లను కలిగి ఉంటాం. అయితే ఆఖరికి ఆకులు కూడా వైద్యముగా పనిచేస్తాడు. దీని బిడ్డలారా, రాలిపోయిన ఆకు అని చెప్పకండి. రాలిపోయిన ఆకు కూడా వైద్యానికి పనికి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడన్నా ముడుకుల దగ్గర నొప్పి వచ్చిందనుకోండి, జిల్లుడాకు తెస్తారా? ఏదో ఆకు తెస్తారు, దానికి పూసి ఆ ముడికి కడతారన్నమాట. ఎందుకు? స్వస్థత వస్తుందని. ఆకులో సారము ముడికి కట్టుకుంటుందండి. దేని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, మోకాళ్ళ చెప్పులు వాసిపోతాయి ఒక్కొక్కరికి. అలాంటప్పుడు ఆకులు తెచ్చి కడుతుంటారు. అది ఏ వైద్యం? అది ఆయుర్వేద వైద్యం. దేని బిడ్డలారా, ఆకులు కూడా మన నుంచి, మన నీడు కూడా వారికి స్వస్థత కలుగుతుంది. దేని బిడ్డలారా, అపోస్తులు నీడ పడినప్పుడు అనేక మందికి స్వస్థతలు కలిగాయి. వారి యొక్క నడికట్టును ముట్టినప్పుడు స్వస్థతలు కలిగాయి. వారి మాట వెడలి బయటికి వచ్చినప్పుడు స్వస్థతలు కలిగాయి.
యేసు ప్రభువారు ఏ కార్యక్రమాలు చేశారో అందుకు మించినటువంటి అటువంటి కార్యక్రమాలే అపోస్తులు కూడా చేశారు. దేని వెళ్ళారా, మనము ఆయన మందిరంలో నాటబడితే మనము అపోస్తుల వలె, పౌలు గారు ఏమన్నారండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను, ఆ మాట చెప్పగలమా మనము? క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే మాటలు కాదండి. క్రీస్తుని పోలి నడుచుకోవడం అనేది మాటలు కాదు, కానీ సాధ్యమే. ఏదైనా సాధ్యమే. శ్రమ వస్తుంది, నిందలు వస్తాయి, కొట్టబడతారు, తిట్టబడతారు, ఏడవబడతారు. అన్నిట్లో కూడా మనం ఓర్పు సహనము కలిగి భరించినప్పుడు దేని బిడ్డారా, అపోస్తుల వలె మనము కూడా మరి జీవించగలం. దేని బిడ్డారా, అసలు ఈ నది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? అది ఇందులోనే ఉంటుంది. ఆ నది అట, ఆ యొక్క మందిరం అట తూర్పు వైపు ద్వారబంధం ఉంటుంది. ఆ మందిరము చుట్టూ కూడా పునాదులు ఉంటాయి, గోడలు కట్టి ఉంటాయి. ఈ నీరు పునాదుల్లో నుంచి ఉబుకుతూ వస్తుంది. దేని బిడ్డలారా, ఆ నీరు ఎలాగుంటుందంటే మినరల్ వాటర్ ఎంత తెల్లగా నిగనిగలాడుతుందో, ఎంత స్వచ్ఛమైన వాటరు, అటువంటి వాటరు దేని బిడ్డలారా ఆ ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు పారుతూ ఉందట. దేని బిడ్డరా, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని మందిరములో నాటబడిన వారమైతే నిత్యముగా మనము ఫలిస్తాము. ముసలతనమందు కూడా చిగురిస్తారట, ముసలతనమందు కూడా చిగురిస్తారట. దేని బిడ్డరా, ఇంకా అక్కడ ఏమనుందని, ముసలితనమందు సారము కలిగి ఉంటారట. అంటే దీనికి అర్థం ఏమిటంటే దీర్ఘాయుష్ను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఫలములలో అదొక ఫలము. దీర్ఘాయుషుతో నింపి దేని బిడ్డరా నిన్ను తృప్తిపరచబోతున్నాడు. దేని బిడ్డరా, హల్లెలూయా. అలాగే సరే, బాగుంది అంతాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేస్తున్న మేలును అనుభవించి, దేవుని పైన అనుభవించిన వారే దేవుని పైన తిరుగుబాటు చేశారు. అటువంటి అప్పుడు దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు మీద పలుమార్లు వచ్చింది. ఒక్కసారి కాదు, వీరు పలుమార్లు తిరగబడ్డారు. దేవుని యొక్క మరి కోపము ఇశ్రాయేలు మీద పలుమార్లు కూడా రావడం జరిగింది. దేని మీద కానీ వారి పశ్చాత్తాపపడి తిరిగి ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతున్నారో, నిజంగా దేవుడు కరుణగల హృదయం అండి, కరుణగల ఎంత పాపి అయినా, ఎంత తిరగబడినా, ఎంత చెప్పినట్టు వినకపోయినా సరే, ఎంత హింసించినా సరే, ప్రభువా నాకు బుద్ధి వచ్చింది నాయన, నన్ను క్షమించవంటే ఆయన అందుకే కరుణామయుడని పేరు వచ్చింది. దేని బిడ్డారు, వెంటనే కనికరం చూపించి ఆ పాతవన్నీ క్షమించేసి వారికి మళ్ళీ మంచి స్థితిగతులు ఇచ్చినట్లు చూస్తాం. హోషేయ గ్రంథం చూడండి. దేని బిడ్డారా, హోషేయ 14:5-6 చూద్దామండి. చెట్టునకు ఎప్పుడు తెలుసా అండి, దాని ముందు చదివితే వారు పాపం చేత కూలారు, కానీ వారు యెహోవా తట్టు తిరిగినప్పుడు దేని బిడ్డరా ఈ మాటలు చెప్తున్నాడు దేవుడు. చదవండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నినట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. దేవునికి స్తోత్రం. దేని బిడ్డరా, హల్లెలూయా. దేవుని వైపు తిరిగినప్పుడు మనము దేవుని బిడ్డరా చూడండి ఎంత చక్కని మాటలు అంటే, చెట్టునకు మంచు ఎలాగైతే ఉంటుందో, మంచు ఎక్కడి నుంచి వస్తుందండి? ఆకాశము నుంచి కురవబడుతూ ఉంది. ఆకాశము నుంచి కురవబడేది మంచు. దేవుని యొక్క వాత్సల్యత కూడా, దేవుని యొక్క ప్రేమానురాగాలు దేవుని బిడ్డరా, దేవుని యొక్క వరము కూడా దేని బిడ్డరా, దేవుని యొక్క కనికరము కూడా దేని బిడ్డరా, ఆకాశము నుంచి పొందుకునేదే జ్ఞానము కూడా దేని బిడ్డరా. ఆకాశము నుంచి మంచు ఎలాగైతే కురవబడి ఆ చెట్టుని మరి తడుపుతుందో, దేవుడు నిన్ను కూడా ఆ విధంగా ఫలింపచేస్తాడు. ఆ మంచు చెట్టుకు ఉన్నట్లుగా
దేవుని యొక్క ప్రేమానురాగుల కృప నిన్ను కూడా అంటిపట్టి ఉంటాయి దేని బిడ్డారా. అలాగే కాదు, చూడండి, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. తామర పువ్వు ఎంత బాగుంటుందండి, బాగోదండి? తామర పువ్వు చూడడానికి చాలా బాగుంటుంది. ఆ పువ్వు చుట్టూ కూడా ఆకులు ఉంటాయి. అంత చక్కగా ఆ ఆకు మీద ఒక చినుకు పడితే ఇంకా అందంగా ఉంటుంది దేని బిడ్డారా. అంత అందమైనటువంటి సొగసును దేవుడు ఆ తామర పువ్వుకి ఇచ్చాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? బురదలో నుంచి వచ్చింది. బురదలో నుంచి వచ్చిన తామర పువ్వు దేని బిడ్డారా బురదను గ్రహించలేదు, కానీ ఆ భూమిలో నుండి ఆ వేళ్ళలో నుంచి సారమును గ్రహించింది దేని బిడ్డారా. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా పాపపు లోకములో ఉన్నాము. పాపాన్ని మనం అంటించుకోకూడదు, కానీ ఆ బురదల్లో నుంచి ఆ యొక్క సారమును ఎలాగైతే తీసుకుందో, భూసారమును ఎలాగైతే తీసుకుందో, మనము కూడా పాపం అనే దీనిలోనే ఉన్నాము, కానీ పాపుల్లోనే నివసిస్తున్నాము. కానీ మనము దేవుని నుంచి వచ్చే సారమును మనము ఎప్పుడు కూడా గ్రహిస్తూ ఉండాలి. ఎక్కడుంది సారం అంటే దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యము శక్తివంతమైనది, దేవుని నామము బలమైనది, దేవుని ప్రార్థన బలమైనది, స్తుతి బలమైనది. దావీదు స్తుతించి ఒక్క గొప్ప స్థితిలోకి వెళ్ళాడు దేని బిడ్డారా. హల్లెలూయా. మనము తామర పువ్వు వలె వృద్ధులు నొందుదమట. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నును, వారు తమ వేళ్ళు తన్నుదురు. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. చూడండి, లెబానోను పర్వతం అనేది చాలా పెద్దది. దేవదారు వృక్షాలు అయితే ఇవన్నీ కూడా ఆ పర్వతం మీద ఉంటాయి. ఆ పర్వతం మీద దాని వేళ్ళు తన్నుకున్నటువంటి చెట్లు గాలికి కానీ, తుఫానుకి కానీ, అలజడులకి కానీ అంత తొందరగా పడిపోవు దేని బిడ్డారా. మనము ఆయన దేవుని మందిరములో నాటబడిన వారమై వేళ్ళు తన్నుకొని శక్తిని పొందుకొని బలవంతులుగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఏదొచ్చినా సరే నువ్వు డోంట్ కేర్ అంటావు. ఎందుకంటే నా ప్రభు నాకు నువ్వు బలపడ్డావు కాబట్టి దేని బిడ్డారా. వేదన వస్తుంది, శోధన వస్తుంది, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, నిందలు వస్తాయి. మరి ముఖ్యంగా అనేకమంది స్థితిగతులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనల్ని మరి నిద్రపాటనే పరిస్థితులు కూడా వస్తాయి. అలాంటప్పుడు మనము కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లక యోబు వలె సాక్షి అయినటువంటి ఒక బలమైనటువంటి దృఢనిత్యము కలిగి విశ్వాసము కలిగిన వారమై ఉంటూ దేవుని మహింపరిచేవారుగా మనం ఉంటామని దీనికి అర్థం దేని బిడ్డారా. హల్లెలూయా. అలాగే చూడండి, కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి. ఏ సౌందర్యం అండి? ఒలీవ చెట్టు సౌందర్యంగా ఉంటుందా అంటే ఉంటుందండి. దాని ఆకులే అందమైనటువంటివి. ఒలీవ చెట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవల తోటలకు వెళ్ళి ప్రార్థించినప్పుడు ఉన్న తోట ఇప్పటికీ ఉందట, ఎప్పటికీ ఉందట. ముఖ్యంగా దేని బిడ్డారా, వృక్షముతో ఎందుకు పోలుస్తున్నాడంటే వృక్షానికి దీర్ఘాయుష్ ఉంది. మీరు ప్రాక్టికల్గా చూడండి. మీరు చిన్నప్పుడు చూసిన చెట్లు మీ తండ్రులు చూశారు, మీ తండ్రులు చూసిన చెట్లు మీరు చూశారు, మీరు చూసిన చెట్లు మీ పిల్లలు చూస్తున్నారు, మీ పిల్లలు చూసిన చెట్లనే వారి పిల్లలు కూడా తరతరాలు చూస్తున్నారు చెట్లను. హల్లెలూయా. చెట్లకి దీర్ఘాయుష్ దేవుడు ఇచ్చాడు. మరి 4-5 తరాలు చూస్తాయండి. చెట్లు ఎండిపోవడం ఎక్కడో ఎండిపోతుంటాయి. చూడండి, ఎప్పుడైనా చెట్లు ఎండిపోవు ఎక్కువగా. దేవుడు ఎన్నో నాటబడింది ఎందుకంటే తన మందిరములో నీవు ఒక చెట్టు వలె దీర్ఘాయుష్షు కలిగి గొప్ప శక్తిమంతుడవై బలవంతుడవై ఫలభరితముగా నువ్వు ఉండాలని దేవుడు ఒక లెబానోను ఆ చెట్టు వలె ఒలివ చెట్టు వలె పోలుస్తున్నాడు. అలాగుంటావట, సౌందర్యంగా ఉంటావట. ఒలివ చెట్టు నిండా నూనె ఉంటుందండి. ఒలివ కాయల ద్వారా నూనెను తీస్తారు. మనం అందరం కూడా ఒలివ చెట్ల వలె ఉండాలి. ఎందుకంటే దేవుని మందిరములో ప్రదీపములకు వాడేటువంటి నూనె ఒలివల నూనె.
ఆ నూనె ఎప్పుడు మందిరములో వెలుగుతూ ఉండాలి. నీవు నేను దేవుని మందిరంలో ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. అది సౌందర్యమైన వృక్షం, అది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అందుకొరకే ఈ భూమిని అంతటా నాశనం చేశాడు, కానీ నోవాహు దినంలో ఒలీవ చెట్టు నాశనం కాలేదండి. పావురం వెళ్ళి ఏమి తెచ్చిందండి? ఒలీవ ఆకుని తెచ్చింది. ప్రపంచం అంతా మొత్తం నాశనం అయిపోయింది, కానీ ఒలీవ చెట్టు నాశనం కాలేదు. నిన్ను ఒక ఒలీవ చెట్టుగా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే ఇక్కడే కాదు, ఒలీవ చెట్టు ఎప్పటికీ నాశనం కాదు, కాబట్టి మనం ఎప్పటికీ నాశనం కాము. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటాం. దేని బిడ్డారా, ఎప్పుడు ఆయన మందిరములో నాటబడిన వారమై, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడిన వారమై ఉన్నప్పుడు దేని బిడ్డారా, మరి నిత్యముగా మనము దీర్ఘాయుష్షు కలిగి ఉంటాము, ఫలభరితముగా ఉంటాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ నుంచి అనేక మంది ఆశీర్వదింపబడతారు. దేని బిడ్డలారా, హల్లెలూయా. కీర్తన గ్రంథము అందరికీ తెలిసిన కీర్తన ఇదే. మొదటి కీర్తన కంఠస్థం చేసిన కీర్తన ఇది. ఒకటి నుంచి కూడా చదువుకుందాం, తప్పులేదు. దుష్టులా మరి ఎక్కడ నడవాలి చెప్పండి, చెప్పండి. మరి ఎక్కడ నడవాలి? సన్మార్గములో. మంచివారు, దేవుని ఎరిగిన వారు, దైవ సేవకులు చెబుతున్నటువంటి మాట మార్గములో, సన్మార్గములో అనగా ప్రభు మార్గములో, అపోస్తుల మార్గములో మనం నడవాలట. ఇంకెక్కడండి? అక్కడ నడవద్దు అన్నాడు, ఇక్కడ నిలవద్దు అన్నాడు. మరి ఎక్కడ నిలవాలి? పాపులు కాదు, పాపుల మార్గంలో నిలవకంటే ఒక దైవ సేవకుడు, రోడ్డు పక్కన కొంతమంది ఉంటారు, వారు వృత్తి కొరకు ఏది చేస్తారు. దేని బిడ్డారా, అక్కడ అది పాపులున్న మార్గము. అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించి వారిని సన్మార్గంలో నడిపించుకొచ్చారు. దేని బిడ్డారా, అలాగుండాలి. కానీ పాపుల మార్గంలో మనము నిలవకూడదు. నీతిమంతుల మార్గంలో మనము నిలబడి ఉండాలి. దేని బిడ్డారా, అపహాసులు కూర్చుండే చోటను ఎక్కడ కూర్చుండాలి? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టని పాడుకుంటారు సహోదరులు కొంతమంది. హల్లెలూయా. అక్కడ కూర్చుండకూడదు. మన పల్లెటూళ్ళలో మరి వీధుల్లో రచ్చబండ్ల దగ్గర కొంతమంది కూర్చొని ఉంటారు. వచ్చే పోయేవాడిని అలాగా ఆడిపోసుకుంటూ ఉంటారు, వాళ్ళని ఎటకారిస్తూ నవ్వుతూ ఉంటారు, అపహాసం చేస్తూ ఉంటారు. దేని బిడ్డారా, అక్కడ మనం కూర్చోకూడదు. దైవ జనాంగము కూర్చున్న దగ్గర కూర్చొని మనము ఆయన మాటలు వింటూ ఉండాలి. దేని బిడ్డారా, రెండో వచనం చదవమా. యెహోవా ధర్మశాస్త్రమునందు అనందు ఆనందించుచు. ఎలాగట ధ్యానించాలి? ఇంకా దానికి ముందు ఏముంది? ఆనందించుచు, సంతోషించుచు. ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఓపెన్ చేయం మనం ఎప్పుడు కూడా. ఆనందించుచు ఏం చూస్తామండి? ఏం చూస్తాం? టీవీలు చూస్తాం, సీరియల్ చూస్తాం, ఇంకెక్కడైనా ఆనందిస్తాం. బైబిల్ తెరిస్తే ఒక అధ్యాయం అంతా చదవాలా? 2 వాక్యాలు చదువుకొని సరిపోతుంది అని ముగించేస్తాం. ఎందుకు? మనకు సంతోషం ఉండదు. ధర్మశాస్త్ర గ్రంథం చదవడము సంతోషంగా ఉండదు. అసలు దీని మాటల్లో అర్థాలు తెలుసుకుంటే ఎస్కేల్ గ్రంథంలో ఏమంటాడంటే, ఆ పుస్తకం ఆయన నోటికి ఎలా ఉందట? రుచిగా ఉందట. జుంటె తేనె దారుల కంటే రుచిగా ఉంటే మాటలు చదువుతున్నప్పుడు దేని మీద గ్రహించి చదివితే, ఆనందించి చదివితే మన ఆనందం ఏంటంటే, ఈరోజు అక్కడ తిరుగుతూ ఇది నిత్యము ఉండే ఆనందం. దేని బిడ్డారా, ఆనందం కొరకు సినిమాలకు వెళ్తాం, ఆనందం కొరకు ఏదేదో చేస్తారు చాలామంది. దేని బిడ్డారా, కానీ ఇక్కడున్న ఆనందం ఎక్కడా? క్షణికానందం. అది ఏ ఆనందం అండి? అది క్షణికానందం. ఇది నిత్యానందము. దేని బిడ్డారా, హల్లెలూయా.
ఆయన గ్రంథమును ఆనందించుచు దివారాత్రములు అన్నారు. అంటే దివారాత్రములు అంటే ఎడతెగక ఎప్పుడు 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 చదువుతూనే ఉండాలి. దేని బిడ్డారా, చదివినప్పుడు దేని బిడ్డారా వాడు ధన్యుడు. ఎవరు ధన్యులండి? కోటీశ్వరుడు ధన్యుడా? గిన్నీస్ బుక్లో నీ పేరు ఎక్కింది, నువ్వు ధన్యుడివా? పేరు ప్రఖ్యాతులు కలిగితే ధన్యుడా? దేని బిడ్డరా పెద్ద పెద్ద హోదాలు ఉంటే ధన్యులా? దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును ఆనందించు దివారాత్రములు ఈ గ్రంథమును ఎవరైతే ధ్యానిస్తారో వారు ధన్యులు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మనకి తెలియంది కాదండి, మనకు తెలిసిందే. ఇంకా కింద ఇంకో మాట ఉంటుంది చూడమ్మా. అతడు చేయనిదంతయు సఫలమగును. రోజు ఎవరైనా ఒక్కరోజు కూడా బైబిల్ చదవలేని ఎవరైనా ఉంటే వారు చేతి ఎత్తండి. ఒక్కరోజు కూడా చదవనండి. చదువు రాకపోతే ఏం కాదండి, చదువు రాకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి, వినగలుగుతాం అంతవరకే. చదువు వచ్చి ఒక్కరోజు కూడా నేను బైబిల్ చదవనండి, మనశ్శాంతి గద్దిస్తుంది కదా. ఒక్కరోజు కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు కాక, రేపొద్దున్నీ చదవడం ప్రారంభించుదురు కాక. రోజు చదువుతున్నావా? చాలా మంచిదనవా, మా చదవలేని ఎవరైనా అంటున్నాను. రోజు చదవండి, రోజు చదవాలి. రోజు అన్నం తింటున్నావా? రోజు అన్నం తింటున్నావా? ఎన్ని పూటలు తింటున్నావు? 3 పూటలు తింటున్నావు అన్నం కదా. 3 పూటలు చదవండి, 3 పూటలు చదవండి అంతే. పనిలోకి వెళ్ళిపోతే అవదులేండి, ఒక పూట చదవండి, మళ్ళీ సాయంకాలం చదవండి. దివారాత్రులు దాన్ని ధ్యానిస్తట. తినబిడ్డారా, నీటి కాలువన వారబడిన చెట్టుకి ఎప్పుడైనా ఎండిపోయిన చూసారా? అసలు కొండల మీద ఉన్న చెట్లే ఎండిపోవు. నీటి కాలువన వారన నాటబడిన దేవుని మందిరములో నాటబడిన మనము ఎప్పటికీ వాడిపోము. ఆయన పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తున్న మనము ఎప్పటికీ వాడిపోము. దేని బిడ్డారా, తన కాలమందు ప్రతి వారికి ఒక సమయం ఉందండి. ఈ పిల్లలు ఇప్పుడు పరిగెట్టరా బాబు ఏదో ఉద్యోగం చేయడం అంటే చేసేస్తాడా? టైం ఉంది. ఆ టైం ఇప్పటి నుంచి ధర్మశాస్త్రం గ్రంథం చదువుతూ ధ్యానిస్తూ భయభక్తులు కలిగి ఉన్నవాడైతే ఖచ్చితంగా టైం వస్తుంది. ఆ టైంలో చక్కని ఉద్యోగాలు మంచిగా ఉంటారు, దేవుని భయభక్తులుగా కలిగి ఉంటారు. దేని బిడ్డారు, ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు దేని బిడ్డారా వారు ఫలమిచ్చు చెట్టు వలె, ఫలమిచ్చు చెట్టు వలె. మన అందరికీ మామిడి తోటలు ఉన్నాయి కదండి. మామిడి తోటలు ఉన్నాయా? మామిడి తోటలు ఇప్పుడు పళ్ళు బాగున్నాయి కదా, ఉన్నాయి. దించిలో దించారనుకోండి, ఆ మామిడి చెట్టు ఒక్క కాయనే తిన్నదా? ఒక్క పండనే తిన్నదా? మరి ఎందుకు ఫలించాలి? అది దేనికి ఫలించాలి? మనల్ని తృప్తిపరచాలని, మనల్ని తృప్తిపరచాలని. దానికి మనసు ఉందేంటి? మనసు లేదు. మనం తింటా మామిడి పండు ఎంత బాగుందని సంతోషిస్తాం, కానీ అది సంతోషించడానికి దానికి మనసు ఉందా? దేవుడు చెప్పిన పని చేస్తుంది. దేని బిడ్డలారా, హల్లెలూయా. ప్రతి చెట్టును కూడా ఫలించమని చెప్పాడు. ఆ చెట్టు అలా ఫలిస్తుంది. దేవుడు చెప్పినట్లుగా అది వింటుంది. ఆకాశం వింటుంది, సూర్యుడు వింటున్నాడు. దేని బిడ్డలారా, నక్షత్రాలు వింటున్నాయి, భూమి వింటుంది, ఈ వాతావరణం అంతా కూడా వింటుంది. కానీ మనిషి మాత్రము విండవు. ఏది చెయ్యొద్దంటే ఆ నాన్నమ్మ చెప్పిందట, అటకెక్కద్దురా అన్నదట. ఎందుకు ఎక్కొద్దు అన్నది ఈరోజు ఖచ్చితంగా ఎక్కుతానని ఎక్కాడు. నేను బిడ్డారా పడ్డాడు. పైకి ఎక్కితే పడతావురా అని చెప్పింది, ఇంకేం లేదు. చెప్పినప్పుడు పెద్దలు చెప్పినట్లు వినాల. ఏది చేయొద్దంటే అన్నీ తినండి, కానీ ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు యొక్క ఫలం తినొద్దు అన్నాడు. అంతే, అదే తిన్నారు వాళ్ళు. ఇన్ని లేవా తోటలో, ఎన్ని లేవండి, చస్తావు మరణిస్తావు అంటే వినిపించుకోలేదు. సాతాను మాటని విన్నారు కానీ దేవుని మాట. దేని బిడ్డరా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము
2వ వచనమండి. అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరు అనగా ఆనాటి సంఘము, ఆదిమ సంఘము దేని పెట్టారా? అపోస్తలుల బోధ అనగా దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారి యొక్క బోధ, శిష్యుల యొక్క బోధ వినేవారు సహవాసమందు ఎప్పుడు కలిసే ఉండేవారు. దేని బిడ్డరా? హల్లెలూయా. మన అందరము సహవాసం కలిగి ఉండాలి. మనం దేవుని యొక్క సంఘమై ఉన్నాము. మనం ఎప్పుడు కూడా సహవాసం కలిగి ఉండాలి. వాళ్ళు కలిగి ఉన్నారు. అలాగా అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును అనగా బల్లారాధనలో ఉండుట యందును, ఒకరి గృహంలో ప్రార్థన అయితే అక్కడ అందరూ పాలు పంపులు పొందుట యందును, ఇంకా ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. కాబట్టి దేని బిడ్డరా, మనం ఫలించాలంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేయాలి. వద్దండి? ఏం చేయాలి? బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు. దేని బిడ్డరా, కొందరు మానుకున్నట్లుగా మీరు మానుకొనక ప్రతి పరిచర్యలో మనం ఉండాలి. దేని బిడ్డరా, దేవుడు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నింపండి, భూమిని స్వాధీనపరచుకోండి. భూమిని స్వాధీనపరచుకోండి అనే మాటలో చాలా అర్థం ఉంది. దేని బిడ్డరా, భూమిలో దేవుడు దాచినటువంటి విలువైనటువంటి మనకి మానవాళికి ఏది అవసరమో అన్నీ కూడా భూమిలో దాచిపెట్టాడు దేవుడు. దేని బిడ్డరా, హల్లెలూయా. అందుకే ఆనాడే చెప్పాడు, భూమిని మీరు స్వతంత్రించుకొనండి. భూమిలో ఉన్నటువంటి మీ కొరకు దాచి ఉంచిన ఖనిజ లవణాలు ఏదైనా సరే మీరు స్వాధీనపరుచుకోండి, భూమిని స్వాధీనపరచుకోండి. అదే దేని బిడ్డరా. కాబట్టి దేని బిడ్డ, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాము. ఆయన అనేది ఒకటి, ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలి, ప్రతి ఒక్కరూ ఫలించాలి, ప్రతి ఒక్కరూ వృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరూ విస్తరింపబడాలి, ప్రతి ఒక్కరము కూడా దేని బిడ్డరా ఆయన దీవెలు పొందుకోవాలి. నువ్వు ఎందులో ఫలిస్తే అందులోనే విస్తరిస్తావు కదా. చెడు విషయంలో నువ్వు ఫలించవా, చెడ్డువాడుగానే విస్తరిస్తావు. ఒక తల్లి తన బిడ్డను గద్దించలేదు చిన్నప్పుడు, చిన్నదేదో దొంగిలించుకొచ్చాడని మెచ్చుకుంది. ఇంకా భలే మంచి పని చేశారా బాబా. తర్వాత ఇంకో దొంగతనం చేశాడు, పెద్ద గజ దొంగ అయిపోయాడు. ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళాడు. అది మీకు చెప్పినట్టున్నాను కదా. ఏమన్నాడు? అమ్మా నువ్వే మంచిదని వేద నాకెందుకు ఇక వస్తారు పట్టాలని కొట్టాడట. హల్లెలూయా. మనం మంచి ఫలాలు ఫలించినప్పుడు మంచి ఫలాలలోనే మనం ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. దినదినము అంటే పరివర్తన. దాన్ని ఏమంటారు? పరివర్తన, వర్ధమానము, వర్ధిల్లుతూ ఉండాలి. దేని మీద మంచిలో వర్ధిల్లాలి, చెడును విడిచిపెట్టాలి. దేవుడు కోరుకున్నది. నువ్వు బాగోపోతే ఆయనకి ఏంటి నష్టమా? నువ్వు బాగోపోతే నష్టం అండి? నష్టమా? నష్టం లేదు. అక్కడ అలాగే ఒరే బాబు మారు మనసు పొందంటే మాను పొందలేదు. ఆడేంటి నాకు మంచి మాట చెప్పి డబ్బులకి తెరేద్దాం అనుకున్నాడు అన్న ఫ్రెండే. నేను మారు మనసు పొందుకుంటాను రా, నేను చర్చికి వచ్చేస్తాను రా అన్నాడు. నేను ఎన్నిసార్లు చెప్పాను, ఇప్పుడు అన్నాడు రే నువ్వు మారు మనసు పొందితే అంత పొందకపోతే దేవుడికి నష్టం పెట్టరా పోరా అన్నాను నేను. అని మారు మనసు పొందడమే కాదు, నా దగ్గర డబ్బులు వేయడానికి అనమాట. అని నా సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మా ఇద్దరం కలిపి వెళ్ళేవారు కొన్ని ఆ పరిస్థితుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచి క్రియలలో మనము పాలు పంపులు పొందాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. అది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరములో, దేవుని సహవాసములో, దేవునితో మనం అంటుకట్టుబడి ఉంటే. దీని మీద మంచి చెట్టుకి మంచి ఫలాలు వస్తాయా, చెడు ఫలాలు వస్తాయా?
ఆ చెడ్డ చెట్టుకి చెడ్డ ఫలాలు వస్తాయా, మంచి ఫలాలు వస్తాయా? మన మంచి చెట్టుని కలిగి ఉంటే మనం మంచి వాళ్ళమైతే మంచిగానే ఉంటాం. దేని బిడ్డరా, హల్లెలూయా. దేవుడు మంచివాడైన దేవుని మనం ఆశ్రయించినప్పుడు, దేవునిలో మనం అంటు కట్టబడినప్పుడు మనం ఎటువంటి ఫలాలు ఫలిస్తాము? మంచి ఫలాలను ఫలిస్తాం. అవునా కదా? సాతానుతో అంటకట్టబడినప్పుడు, సాతాను సంబంధులతో మనం ఉన్నప్పుడు మనం ఏ ఫలం అనుభవిస్తాము? చెడు ఫలాలు అనుభవిస్తాం. సాతాను చెడిపోమంటుంది, దేవుడు బాగుపడమంటాడు. సాతాను ఆ యొక్క చెడు క్రియలలో వర్ధిల్లమంటాడు. దేవుడు అంటాడు, మంచి ఫలభరితముగా మంచి క్రియలలో నువ్వు వర్ధిల్లమంటాడు. నువ్వు ఏది కలిగి ఉన్నావు దేని బిడ్డ? ఇంతకాలం నుంచి మనం దేవుని మందిరానికి వస్తున్నాం, మనం ఇంకా వెనకబడి ఉన్నామా? ఇంకా మనం ఫలించలేదా? ఇంకా మనం వర్ధిల్లడం లేదా? ఇంకా మన ఆస్థితిలో ఉన్నామా? దేవుడు ఈరోజు అంటున్నాడు, ఇప్పుడే మారు మనసు పొందుకో. అదిగో హోషేయ గ్రంథంలో వారు మారు మనసు పొందుకొని దేవుని వైపు తిరిగి వచ్చినప్పుడు చెట్టుకు మంచు ఉన్నట్లుగా నీకు దేవుని కృప, దేవుని దయ, దేవుని కరుణ, కటాక్షములు, దీవెనలు నీకు ఎప్పుడూ మంచు, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నీకు ఉంటాయని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దీని మీదరా మనందరం కూడా చిన్న కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను నీ వైపు ఉండాలి నాయన, నీతో ఉండాలయ్యా, నిన్ను కలిగి ఉండాలి ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు అనేక మార్లు నిన్ను ఇబ్బంది పెట్టారు నాయన. అవును ప్రభువా, ఇశ్రాయేలు ప్రజల వరే నేను కూడా నాయన తిరుగుబాటు చేశానయ్యా, నీ గాయాలలో వేలి పెట్టానయ్యా, మరొక్కసారి సిలువ వేశాను ప్రభువా. కానీ వారు దేవా తప్పిదమ్ము తెలుసుకొని, మనసు మార్చుకొని, బుద్ధి తెచ్చుకొని, తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే నీ దగ్గరికి వచ్చినప్పుడు చేర్చుకున్నావో అటు రీతిని ప్రభువా వారిని ఆశీర్వదించావు, మమ్మల్ని కూడా ఆశీర్వదించు ప్రభువా. నాయనా, నీ మంచితనము, నీ కృప ఎల్లప్పుడూ మా పైన ఉండాలి ప్రభువా, మేము ఫలించాలి ప్రభువా అని చిన్న తీర్మానం చేసుకోండి. చిన్న ప్రార్థన. యేసయ్యా, నరునితో మొట్టమొదట మాట్లాడిన మాట, నీవు ఫలించు, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, భూమిని నింపండి, భూమిని స్వాధీనపరుచుకునండి. అవును నాయన, ఈ మాట మా హృదయంలో ఫలింపు చేయి నాయన. మేము ఫలించాలి ప్రభువా, మంచి ఫలాలు ఫలించాలి నాయన, ఆత్మ ఫలాలు ఫలించాలయ్యా, మంచితనము నాయన, ప్రేమానురాగాలు తండ్రి, దీర్ఘశాంతము తండ్రి, దేవా ఆత్మ ఫలాలు అన్నీ కూడా మేము ఫలించాలయ్యా, నడిపించమని అడుగుతున్నాను. మా గృహాలలో మేము ప్రార్థన చేసుకోవాలి, అనుదినము నీ వాక్యమును ధ్యానించాలి ప్రభువా. దివారాత్రములు నీ వాక్యమును ధ్యానించులాగన బుద్ధి పుట్టించు నాయన. ఆనందించుతూ సంతోషముతో నీ వాక్యమును చదవాలి, మేము ధన్యులం అవ్వాలి ప్రభువా. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. ఈ మాటలను ప్రతి హృదయంలో ఫలింప చేయండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.